వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఏపీ న్యూ సిలబస్లో 13th చాప్టర్ స్టాటిస్టిక్స్ నుండి టాపిక్ నెంబర్ 5గా ఎక్సర్సైజ్ 13.1 పార్ట్ 2 నేర్చుకోబోతున్నాం. సో ఈ పార్ట్ 2లో భాగంగా ప్రాబ్లం నెంబర్స్ 6 to 9 ఈ 4 ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ని తెలుగులో వివరణతో ఇప్పుడు మనం చూద్దాం. సో దిస్ ఎక్సర్సైజ్ పార్ట్ 2లో ఫస్ట్ ప్రాబ్లం 6. The table below shows the daily expenditure on food of 25 households in a locality. The table is given here. Find the mean daily expenditure on food by a suitable method. So ఈ డేటాలో డైలీ ఎక్స్పెండిచర్ రూపీస్లోను ఆ ఫుడ్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నటువంటి కుటుంబాల సంఖ్య నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ మనకి ఫ్రీక్వెన్సీ రూపంలోనే ఇవ్వబడింది. సో దీనికి మీన్ మనం కనుక్కోవాలి డైలీ ఎక్స్పెండిచర్కి సూటబుల్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటాని స్టడీ చేస్తే ఏ మెథడ్ ఇక్కడ సూటబుల్ మీరు అబ్జర్వ్ చేస్తే క్లాసెస్ అనేవి ఇక్కడ కొంచెం లార్జ్గా ఉన్నాయి. 100, 150 ఈ విధంగా కాస్త పెద్ద నెంబర్స్తో 350 వరకు ఉండి వీటి మధ్య గ్యాప్ కూడా ఈక్వల్గా ఉంది. చూడండి 100, 150, 200, 250, 300. సో ఈ విధంగా ఉన్నప్పుడు సూటబుల్ మెథడ్ మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్ అవుతుంది. సో ఇన్ దిస్ డేటా ద వాల్యూస్ ఆఫ్ xi అండ్ fi ఆర్ లార్జ్. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ ఈజ్ సూటబుల్ అని మనం రాసాం. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ కూడా పెద్దగా ఉండడం వల్ల మెయిన్ ఎఫ్ కంటే కూడా ఎక్స్ పెద్దగా ఉన్నాయి, అంటే క్లాస్ మార్క్స్ పెద్దగా వస్తాయి. సో దీనికి స్టెప్ డీవియేషన్ మెథడ్ అప్లికబుల్. అంతేకాకుండా ఆల్ క్లాస్ ఇంటర్వెల్స్ సేమ్ కూడా ఉన్నాయి. మరి ఈ ప్రాబ్లం చేయడానికి స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఏవే కాలమ్స్ ఉంటాయి? సో ఈ 2 కాలమ్స్తో పాటు ఇవి వెర్టికల్గా రాసుకోవడంతో పాటు మరొక 3 అడిషనల్ కాలమ్స్ మనకు ఉంటాయి. సో దానికి తగినట్లుగా టేబుల్ని యాజ్ ఇట్ ఈస్గా ఇలా రాసుకున్నాం. డైలీ ఎక్స్పెండిచర్ ఫస్ట్ కాలం, నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ సెకండ్ కాలం. సో ఈ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్సే మనకి ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అని మనకు తెలుసు. సో దీస్ ఆర్ FIs, అంటే ఎఫ్ వాల్యూస్ మొత్తం 5 ఉన్నాయి. థర్డ్ కాలంలో ఏ మెథడ్ అయినప్పటికీ మనం థర్డ్ కాలంలో రాయాల్సినటువంటి హెడ్డింగ్ మనకి క్లాస్ మార్క్స్. సో క్లాస్ మార్క్ అనేవి ఏ మెథడ్లో అయినా మీన్కి కనుక్కోవాలి. వీటిని XIతో రిప్రజెంట్ చేస్తాం. సో క్లాస్ మార్క్ తర్వాత స్టెప్ డీవియేషన్ మెథడ్కి సూటబుల్ వాల్యూ ఏమిటి ఇక్కడ ఫోర్త్ కాలంలో రాసేది అంటే మనం రీకాల్ చేసుకోవచ్చు UI. సో UI మీన్స్ xi మైనస్ a బై హెచ్. అంటే ఎక్స్లో ఒకదాన్ని ఏగా సెలెక్ట్ చేసుకుని దానికి దీనికి డిఫరెన్స్ని ఈ క్లాస్ ఇంటర్వెల్ హెచ్తో భాగిస్తే వచ్చేది U. బట్ ఇదంతా చేయకుండా చాలా షార్ట్ కట్ మెథడ్లో మనం U వాల్యూ రాయవచ్చు. ఎప్పుడు అంటే హెచ్ వాల్యూస్ ఆల్ క్లాసెస్కి సేమ్ ఉన్నప్పుడు. ఇక ఫైనల్ కాలంలో మనకి FI ఇంటూ UI అనేటువంటి ప్రోడక్ట్ని చేస్తాం. సో ఫస్ట్ స్టూడెంట్స్కి గత వీడియోస్లో చూసిన విధంగా మనం ఆల్రెడీ ఏ మెథడ్కి ఏ కాలమ్స్ రాయాలో ఐడియా ఉంటే ముందుగా ఈ హెడ్డింగ్స్ మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ మార్క్ మనం కనుక్కుందాం. ఫస్ట్ క్లాస్ చూడండి 100 to 150. యాక్చువల్లీ క్లాస్ మార్క్ మీన్స్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. అంటే యాక్చువల్గా మనం క్యాల్కులేట్ చేసే విధానం 100 ప్లస్ 150 బై 2. సో ఈ విధంగా చేయకుండా రౌండ్ ఫిగర్స్లో ఉన్నప్పుడు కామన్ సెన్స్తో కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ 50 గ్యాప్ ఉన్నప్పుడు మిడిల్ 25 అవుతుంది కనుక 125 అని చెప్పొచ్చు. లేదంటే దీని క్యాలిక్యులేషన్ పూర్తి చేస్తే 250లో ఆఫ్ పార్ట్ 250ని 2తో భాగిస్తే కూడా 125 వస్తుంది. సో ఈ విధంగా ఫస్ట్ క్లాస్ మార్క్ వాల్యూ 125. బట్ ఇక్కడ ఆల్ క్లాసెస్ సేమ్ ఇంటర్వెల్ 50-50 గ్యాప్ కాబట్టి ఇక్కడ కూడా 50 యాడ్ చేస్తూ మనం రాయొచ్చు. 125 ప్లస్ 50 మనం యాడ్ చేస్తే వి గాట్ 175. లేదా మనం ఈ రెండు టోటల్ చేసిన 350 వస్తుంది, దానిలో ఆఫ్ పార్ట్ 175. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే 100కి 150కి ఎలా రాసామో 200కి 250కి 225 ఇస్ ద క్లాస్ మార్క్. లేదా దీనికి 50 యాడ్ చేసుకోవచ్చు. అగైన్ ప్లస్ 50 యాడ్ చేస్తే 275. నెక్స్ట్ మనకి 300కి 350కి అంటే 325. సో 275 ప్లస్ 50 మనం చేస్తే 325 వస్తుంది. సో ఇవి క్లాస్ మార్క్స్. ఈ 5 క్లాస్ మార్క్స్లో జనరల్గా ఒక వాల్యూని ఏగా ప్రిఫర్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ టైమ్స్ మనం మిడిల్ వాల్యూనే మనం తీసుకుంటాం కనుక ఏకి ఇక్కడ సూటబుల్ వాల్యూ ఏమిటంటే 225. సో ఈ విధంగా ఈ కాలంలో ఏ వాల్యూని మనం తీసుకున్నాం. నెక్స్ట్ మనం రావాల్సింది UI వాల్యూస్. UI వాల్యూస్ని ఆల్ క్లాసెస్ ఇంటర్వెల్స్ సేమ్ ఉన్నప్పుడు చాలా ఈజీగా రాసుకోవచ్చు. ఏ తీసుకున్న ఆపోజిట్ మనకి U వాల్యూ 0 అవుతుంది. ఇంకా అక్కడి నుంచి తగ్గే వైపుగా నెగిటివ్ నెంబర్స్, పెరిగే వైపు పాజిటివ్ నెంబర్స్ ఇంటీజర్స్ రాస్తాం. సో ఇక్కడ మనకి -1, -2 అవుతాయి U వాల్యూస్. నెక్స్ట్ +1, +2.
అంటే ఎక్స్ మైనస్ ఏ బై హెచ్ చేసినా వచ్చే వాల్యూస్ ఇవే అవుతాయి కాబట్టి షార్ట్ ఫామ్ లో మనం ఈ విధంగా రాసుకుంటాం. ఇక ఎఫ్ఐ ఇంటూ యుఐ అంటే సెకండ్ అండ్ ఫోర్త్ కాలమ్స్ యొక్క ప్రోడక్ట్ మనం రాయాలి. సో 4 ఇంటూ -2, సో 4 2s are 8 కాబట్టి -8. నెక్స్ట్ 5 ఇంటూ -1 is 5, 12 ఇంటూ 0 is 0, నెక్స్ట్ 2 1s are only 2, నెక్స్ట్ 2 2s are 4. సో ఇవి మనకి ఈ టేబుల్ని ఫిల్ చేసినటువంటి వాల్యూస్ అనేవి. ఇప్పుడు మనం స్టెప్ డివిజన్ మెథడ్ యూజ్ చేయాలంటే ఈ 5 కాలమ్స్ లో ఒక 2 కాలమ్స్ యొక్క టోటల్ కూడా మనకు కావాలి. అందులో సెకండ్ వన్ అంటే సిగ్మా ఎఫ్ఐ అవుతుంది. సో ఫ్రీక్వెన్సీస్ యొక్క టోటల్, అలాగే లాస్ట్ వన్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ. సో ఈ టోటల్స్ లో సిగ్మా ఎఫ్ఐ మనం చేయవచ్చు. ఇక్కడ ఆల్రెడీ 25 హౌస్ హోల్డ్స్ అంటే ఈ టోటల్ 25 అవుతుంది. అయినప్పటికీ లెటస్ చెక్ ఇట్. 4 4 9, 9 plus 12 21, 23 25. సో సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఇస్ 25. నెక్స్ట్ సిగ్మా ఎఫ్యూ కనుక్కోవాలంటే ఇక్కడ నెగిటివ్ అండ్ పాజిటివ్ మిక్స్డ్ గా ఉన్నాయి కనుక నెగిటివ్ నెంబర్స్ యొక్క టోటల్, ఈ రెండింటి యొక్క టోటల్ -13, పాజిటివ్ నెంబర్స్ టోటల్ 6. సో -13 + 6, మైనస్ వాల్యూ అనేది ఎక్కువగా ఉందంటే వాల్యూలో, సో మైనస్ సింబల్లో పెద్ద నెంబర్ ఉంది కనుక -13 లోంచి 6 తీస్తే 7. సో ఇవి మనకి టోటల్ వాల్యూస్. ఇవన్నీ కూడా ఒకసారి ఇక్కడ మెన్షన్ చేస్తే ప్రాబ్లంలో మనం తీసుకున్న అజ్యూమ్డ్ మీన్ ఏ వాల్యూ 225. అదేవిధంగా మనకి సిగ్మా వాల్యూస్ రెండు ఉంటాయి. సిగ్మా ఎఫ్ఐ యుఐ అంటే ఒక రకంగా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ లాంటిది -7. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ, ఈ ప్రాబ్లంలో సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 25. సో వీటితో పాటు మనకు కావాల్సింది ఏంటి, క్లాస్ ఇంటర్వెల్ హెచ్. సో ఈ ప్రాబ్లంలో క్యాలిక్యులేట్ చేసేటువంటి హెచ్ వాల్యూని మనం తీసుకుంటే ఇక్కడ ఆల్ క్లాసెస్ సేమ్ ఇంటర్వెల్ కలిగి ఉంటాయి. అయినప్పటికీ ఒక రకంగా ఏని ఎక్కడైతే తీసుకున్నామో ఆ క్లాస్ ఇంటర్వెల్ మనం రాసుకుంటే అది 200తో స్టార్ట్ అయింది, నెక్స్ట్ 250తో. సో ఆ గ్యాప్ను కూడా మనం మెన్షన్ చేయవచ్చు. సో 250 - 200 చేస్తే వచ్చేటువంటి 50 అనేది ఈ ప్రాబ్లంలో హెచ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ డివియేషన్ మెథడ్లో మనం కనుక్కోవాల్సినటువంటి మీన్ కి ఫార్ములా అప్లై చేద్దాం. సో మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో దీని ఆధారంగా ఇప్పుడు మనం ఏ ప్లేస్ లో మనకి వచ్చిన దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏ అంటే 225 ప్లస్ ఇదంతా కూడా మనం బ్రాకెట్ లో ఎందుకు పెడుతున్నామంటే ఈ ప్రోడక్ట్ అంతా పూర్తయిన తర్వాత మనం ఏకి యాడ్ చేస్తాం. సిగ్మా ఎఫ్ఐ యుఐ అంటే ఆల్రెడీ -7, సో -7 బై సిగ్మా ఎఫ్ఐ ఇట్ ఈస్ 25, సో బై 25 ఇంటూ హెచ్ వాల్యూ ఈస్ 50. సో ఈ ప్రోడక్ట్ ని మనం క్యాన్సిలేషన్ గమనిస్తే వెరీ ఈజీ క్యాన్సిలేషన్ ఇది. బైలో 25 ఉంది, అబోవ్ నెంబర్స్ లో 50 ఉంది కనుక 5 టేబులే కాకుండా 25 డైరెక్ట్ గా 50లో క్యాన్సిల్ అవడం మనం గమనించవచ్చు 2 టైమ్స్. సో మనకి ఇక్కడ ఏం మిగిలింది, 225 తో పాటు ఈ బ్రాకెట్ లో ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి సింబల్ ఫైనల్ గా మైనస్ అవుతుంది. ఓన్లీ 7 ఇంటూ 2, 7 2s are 14. సో 225 లో 14 తీసేస్తే మనకి మిగిలేదంతా 211. సో ఇవి రూపీస్ లో ఉన్నాయి కాబట్టి మెయిన్ డైలీ ఎక్స్పెండిచర్ ఈ ప్రాబ్లంకి ఎంతంటే 211 రూపీస్ గా మనం రాయవచ్చు. సో మెయిన్ డైలీ ఎక్స్పెండిచర్ ఈస్ 211 రూపీస్ అనేది ఈ ప్రాబ్లం కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో లెట్ us solve next problem in the exercise. Next, problem number 7. To find out the concentration of SO2 in the air in parts per million, it means ppm, the data was collected for 30 localities in a certain city and is presented below. So the data is like this in the table. Find the mean concentration of SO2 in the air. సో ఎయిర్ లో ఉన్నటువంటి సల్ఫర్ డయాక్సైడ్ యొక్క గాఢత కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో పార్ట్స్ పర్ మిలియన్ రూపంలో, అంటే మిలియన్ పార్టికల్స్ కి ఇది ఎంత ఉంది అనే దాన్ని పీపీఎం రూపంలో చెప్పడం అంటాం. ఇది ఒక సిటీలోని 30 లొకాలిటీస్ తీసుకుని ఈ విధంగా కాన్సన్ట్రేషన్ ఇవ్వబడింది. దీని యొక్క మీన్ కాన్సన్ట్రేషన్, సల్ఫర్ డయాక్సైడ్ ఎయిర్ యొక్క మీన్ కాన్సన్ట్రేషన్ మనం కనుక్కోవాలి. సో మనకి ప్రాబ్లంలో ఇవ్వడమే పిక్చర్, మనకి టేబుల్ ని ఈ విధంగా వెర్టికల్ రూపంలో ఇచ్చినప్పటికీ ఈ రెండు కాలమ్స్ తో పాటుగా మనం ఒక సూటబుల్ మెథడ్ తీసుకుని దీన్ని మరికొన్ని కాలమ్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఒకసారి వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే మనకి 0.00, 0.04 అలా ఈ విధంగా కొంచెం స్మాల్ వాల్యూస్ ఎక్కువగా ఇవ్వబడినాయి. అంటే ఇవన్నీ కూడా బిలో 1 ఉండేటువంటి వాల్యూసే కాబట్టి డిజిట్స్ 2 ఉన్నప్పటికీ డెసిమల్ డిజిట్స్ కొంచెం సఫిషియెంట్లీ స్మాల్ వాల్యూస్, ఫ్రీక్వెన్సీలు కూడా 10 లోపే ఉన్నాయి కాబట్టి దీనికి డైరెక్ట్ మెథడ్ అనేది మనకి సూటబుల్. సో అదే విషయం మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో ఇప్పుడు దానికి తగ్గట్లుగా మనం టేబుల్ ని విధంగా తీసుకుందాం. సో ఈ టేబుల్లో మరొక 2 కాలమ్స్ ని మనం యాడ్ చేసాం. సో ఇందులోవి సఫిషియెంట్లీ స్మాల్ వాల్యూస్ కాబట్టి
In this data, the values of xi and fi are sufficiently small, so we can use direct method. సో డైరెక్ట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అనే రీజన్ కూడా ఇక్కడ రాసాము. ప్రాబ్లంలో ఏ మెథడ్ అనేది ఇవ్వబడినప్పటికీ మనకి ఇక్కడ డెసిమల్స్ లో చాలా చిన్న వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మెథడ్ తీసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ 2 కాలమ్స్ ఏమవుతాయి? ఫ్రీక్వెన్సీ అంటే ఆల్రెడీ ఇవి fi ని డినోట్ చేస్తుంది. సో ఏ మెథడ్ లో అయినా మనకి థర్డ్ కాలము ఆల్వేస్ క్లాస్ మార్క్. సో క్లాస్ మార్క్ మీన్స్ xi. సో ఎవ్రీ క్లాస్ కి ఇప్పుడు మనం క్లాస్ మార్క్ రాసుకోవాలి. ఇక్కడ చూడండి 0.00 0.04 ఈ టోటలే 0.04. దాని యొక్క మిడిల్ వాల్యూ మనం రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 0.04 అన్నప్పుడు దాని మిడిల్ వాల్యూ 0.02 అవుతుంది ఆటోమేటికల్లీ. ఎందుకంటే ఇక్కడ ఎడిషన్ లో 0.04 వచ్చింది, దానిలో హాఫ్ పార్ట్ 0.02. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పాయింట్ తర్వాత ఇలాగే 2 డిజిట్స్ లో ఉన్నాయి కనుక 4-8 మిడిల్ కానీ 8 కి 12 కి మిడిల్ వచ్చే వాల్యూనే మనం తీసుకుని రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి 0.04 అండ్ 0.08. సో 4-8 మిడిల్ లో 6 ఉన్నట్లుగానే ఇక్కడ ఏమొస్తుంది 0.06 అనేది దీని క్లాస్ మార్క్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 0. ఇక్కడ 08 to 12. సో 08 కి 12 కి మిడిల్ అంటే 0.10 అవుతుంది, అది గమనించవచ్చు. సో మనకి ఒకవేళ డౌట్ వచ్చిన వాళ్ళు దీన్ని రఫ్ గా చేసుకుంటే చూడండి 0.08 ప్లస్ 0.12 ఈ రెండు యాడ్ చేసి సగం చేయాలి. బట్ ఈ రెండు యాడ్ చేసినప్పుడు అంటే 0.12 కి 0.08 యాడ్ చేసినప్పుడు మనకు వచ్చేది చూడండి ఇక్కడ 0.20 వస్తుంది. బై 2 చేసినప్పుడు ఇక్కడ 0.10 అనేది మనకు వస్తుంది. ఈ విధంగా నెక్స్ట్ కాలంలో మనం 0.10 వేసుకున్నాం. ఇదే విధంగా 0.12 0.16 12 కి 16 కి 14 మిడిల్ వచ్చినట్లుగానే ఇక్కడ కూడా ఏమొస్తుంది 0.14 అవుతుంది. లేదంటే మనం ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసి ప్రతిదీ వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ 1620 ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 0.1620 అంటే 0.36 లో ఆఫ్ అవుతుంది కనుక 0.18 అంటే ఇక్కడ 0.04 అనే తేడా మనకి డిఫరెన్స్ లో వెళ్తుంది. నెక్స్ట్ 0.20 0.24 సో దీనికి మిడిల్ వాల్యూ 0.22 అవుతుందని చెప్పవచ్చు. సో ఒక క్యాలిక్యులేషన్ ఇక్కడ రఫ్ గా స్టూడెంట్స్ అవగాహన కోసం చూపించడం జరిగింది. సో క్లాస్ మార్క్స్ అనేవి లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 అనేటువంటి క్యాలిక్యులేషన్ లో మనం చేస్తాం. ఇక్కడ ఏ విధంగా చూసినప్పటికీ మనకి 20 24 16 20 12 16 మిడిల్ ఎలా రాసామో డెసిమల్స్ రూపంలో అదే విధంగా రాస్తాం. సో ఇవి క్లాస్ మార్క్స్. డైరెక్ట్ మెథడ్ లో ఇంకా చివరి కాలం ఏమిటి? ఈ రెండింటిని మల్టిప్లై చేయడం. సో fi ఇంటూ xi అనేది ఈ కాలంలో మనం చేయాల్సినటువంటి వాల్యూ. సో fi xi ప్రకారం ఫస్ట్ వాల్యూ చూడండి 4 తో మల్టిప్లై చేయాలి. ఓన్లీ చివరి 8 వస్తుంది కనుక ఫస్ట్ ప్రోడక్ట్ మనకి 0.08 బికాస్ 4 2s are 8. నెక్స్ట్ 9 6s are 54 కనుక ఇక్కడ ఎంత వస్తుంది పాయింట్స్ లో చెప్పాలంటే 0.54 బికాస్ ఇక్కడ మీకు డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నప్పుడు యువతల ఇంటీజర్ ఉన్నప్పుడు వచ్చే ఆన్సర్ లో కూడా డెసిమల్ తర్వాత 2 డిజిట్సే ఉంటాయి. ఇక ఇక్కడ 9 10s 90 ఎలా అవుతుందో ఇది కూడా 0.90 అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ విడిగా 2 14s అయితే 28 కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి ఆన్సర్ 0.28. సో ఇవన్నీ కూడా ఈ ప్రోడక్ట్ చేస్తే వచ్చాయి. 4 18s are 72 వస్తుంది కనుక ఇక్కడ మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 0.72. ఇక ఫైనల్ 2 20s 244 ఎలా అవుతుందో 2 into 0.22 మనకి 0.44 అవుతుంది. సో ఈ విధంగా ఈ టేబుల్ ని మనం ఫిల్ చేసాం. ఇప్పుడు వీటిలో రెండు టోటల్ మనకు కావాలి డైరెక్ట్ మెథడ్ లో. ఫస్ట్ వన్ ఈజ్ సిగ్మా fi. సో టోటల్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఆల్రెడీ 30 లొకాలిటీస్ ఇవ్వబడింది, అయినప్పటికీ మనం వెరిఫై చేద్దాం. 4 + 9 13 + 9 22 24 28 30. సో సిగ్మా fi వాల్యూ ఈ ప్రాబ్లంలో మనకి 30 అని తెలుస్తుంది. ఇక లాస్ట్ కాలం టోటల్ అంటే సిగ్మా fi ఇంటూ xi. సో fx అన్నిటి ప్రోడక్ట్ యొక్క టోటల్ చూద్దాం. ఇక్కడ అన్ని డెసిమల్ రూపంలోనే 2 డిజిట్స్ తో ఉన్నాయి కనుక ఎండింగ్ డిజిట్ నుంచి మనం చూసుకుంటూ వెళ్తే వరుసగా చూడండి 8 + 4 12 12 + 8 20 22 26 అంటే ఎండింగ్ లో మనకి 6 వచ్చింది. ఇక్కడ 2 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో 2 + 5 7 7 + 9 16 18 25 + 4 29. సో ఇక్కడ 9 ఉంది పాయింట్ లో, ఇక్కడ 2 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో 2 మాత్రమే ఉంది కనుక అన్ని జీరోస్ కాబట్టి ఇక్కడ ఫైనల్ గా మనకు వచ్చింది అంటే 2.96. సో సిగ్మా fx వాల్యూ ఏమో 2.96 వస్తే సిగ్మా f 30 వచ్చింది. ఈ వాల్యూస్ ని ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. ఇప్పుడు ప్రాబ్లం లో ఈ రెండే కాబట్టి మనం మెన్షన్ చేసేవి. సిగ్మా fi xi అనే వాల్యూ
2.96. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీస్ యొక్క టోటల్ ఇక్కడ 30. మరి డైరెక్ట్ మెథడ్లో మీన్ ఫార్ములా ఒకసారి మనం మెన్షన్ చేసుకుంటే మీన్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో ఈ మెథడ్లోని ఫార్ములా ద్వారా నేరుగా ఈ డివిజన్ మనం చేయవచ్చు. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఆ ప్లేస్లో 2.96 బై సిగ్మా ఎఫ్ఐ అంటే 30 ఆర్ 30. సో దీన్ని నేరుగా మనం 30తో డివైడ్ చేయడం, లేదంటే ఈ 0 ఉండటం వల్ల నేరుగా ఈ డెసిమల్ మరొకటి వెనక్కి జరుగుతుంది. అంటే దీన్ని మరింత సింప్లిఫై చేసి మనం ఎలా రాసుకోవచ్చు, 0.296/3గా కూడా రాసుకోవచ్చు. ఎందువల్లంటే చూడండి 30లో 10 ఉంది, 3 10s, బట్ 10తో డివిజన్ చేస్తే డెసిమల్ పార్ట్ ఒకటి లెఫ్ట్ సైడ్ జరుగుతుంది. సో అది మరింత పాయింట్ ముందు వెనక్కి వెళ్ళి 0.296 అవుతుంది. దీని ఒక్కదాన్ని 3తో డివైడ్ చేస్తే మనకి సరిపోతుంది. ఒకసారి ఈ డివిజన్ ని ఇక్కడ రఫ్ గా చూపిస్తున్నాం. ఓన్లీ 3తో దీన్ని డివైడ్ చేసి రాస్తే ముందు 0 పాయింట్ వరకు 0, నెక్స్ట్ 2 డ్రాప్ డౌన్ అయింది. అయినప్పటికీ కూడా 2లో క్యాన్సిల్ కాదు కాబట్టి మరొక 0 దించుకుంటే 29 అవుతుంది. 29లో 3 9 టైమ్స్ 27, అగైన్ మనకి 26 వస్తుంది. దీనిలో అయితే ఇది 8 టైమ్స్, 8 3s are 24, ఇలా 2 మిగిలి మళ్ళీ 20 వస్తుంది. నెక్స్ట్ 6 టైమ్స్ అంటే 6 3s are 18, మళ్ళీ 2 మిగిలి ఇలా ఈ 20 రిపీట్ అవుతూ 6 అనేది బార్ రూపంలో వస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ మనకి ఏమైనా వచ్చింది, 0.0986 బార్ వచ్చింది. సో ఇక్కడ మీన్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఇచ్చినట్లుగా ఆల్మోస్ట్ 2 digits లో మనం చెప్పాలంటే 0.0986 అని చెప్పే బదులు 09 తర్వాత 86 బార్ అంటే 866 అంటే మనకి మోర్ దెన్ హాఫ్ వచ్చాయి కాబట్టి 3 digits కి దీన్ని మనం ఇంక్లూడ్ చేయాలంటే దీని మొత్తాన్ని 9 గా మనం అప్రాక్సిమేట్ గా రౌండ్ ఆఫ్ చేయవచ్చు. అంటే 0.099 గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 86 ఉంటే 90కి దగ్గరగా రౌండ్ ఫిగర్ ఎలా చేస్తామో ఈ 2 digits ని మనం 9కి సవరించవచ్చు. కనుక ఇక్కడ కాన్సన్ట్రేషన్ ని ppm లో చెప్తున్నాం కాబట్టి ఫైనల్ కన్క్లూజన్ మీన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఇన్ ద ఎయిర్ ఈక్వల్ టు 0.099 ppm గా మనం రాయవచ్చు. సో 986 అనేది ఎగ్జాక్ట్లీ ఆన్సర్, 6 బార్ అనేది. దాన్ని మరింత సవరించి రాస్తే చివర 86 రాయకుండా 9 గా మనం అప్రాక్సిమేట్లీ సరి చేయవచ్చు. కనుక 0.099 ppm అనేది దీనికి సూటబుల్ ఆన్సర్ అవుతుంది. సో ఇది ఈ ప్రాబ్లంలో ఉన్నటువంటి దానికి సొల్యూషన్. ఇక ఎక్సర్సైజ్ లోని నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8. A class teacher has the following absentee record of 40 students of a class for the whole term. Find the mean number of days a student was absent. So the table is given here. సో ఈ టేబుల్లో ఉన్న డేటాలో నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఎన్ని డేస్ స్టూడెంట్స్ ఆబ్సెంట్ అయ్యారనే డేటా ఈ విధంగా ఇవ్వబడింది. సో టోటల్లీ 40 స్టూడెంట్స్ ఉన్నారు. మీన్ నెంబర్ ఆఫ్ డేస్ స్టూడెంట్ వాజ్ ఆబ్సెంట్ అనేది మనం కనుక్కోవాలి. సో ఈ డేటాకి సూటబుల్ మెథడ్ ఏమవుతుందని ఒకసారి గమనిస్తే ఒకసారి క్లాసెస్ అబ్జర్వ్ చేయండి. ఈ గ్యాప్స్ 0 అంటే ఇక్కడ కంటిన్యూస్ క్లాసెస్ ఇవ్వబడినాయి కనుక 6 గ్యాప్ ఉంది. నెక్స్ట్ 4 గ్యాప్, నెక్స్ట్ 4 గ్యాప్, మళ్ళీ 6 గ్యాప్, నెక్స్ట్ 8, అలాగే 10. ఈ విధంగా గ్యాప్స్ వేరువేరుగా ఉన్నాయి. అంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ నాట్ సేమ్. ఎప్పుడైతే క్లాస్ ఇంటర్వెల్స్ అన్ని సేమ్ ఉండవో దానికి స్టెప్ డివిజన్ మెథడ్ పెద్దగా అప్లికబుల్ కాదు. వాల్యూస్ కూడా బాగా పెద్దగా లేవు కనుక బిలో 40 నెంబర్స్, ఈ ఫ్రీక్వెన్సీస్ కూడా 11 బిలో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మెథడ్ ని మనం అప్లై చేయవచ్చు, లేదా అజ్యూమ్డ్ మీన్ కూడా మనం చేయవచ్చు. మనం దీనికి డైరెక్ట్ మెథడ్ అప్లై చేసి చేద్దాం. సో ఇన్ దిస్ డేటా ఆల్ ద క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ నాట్ సేమ్. సో లెట్ us యూజ్ డైరెక్ట్ మెథడ్. సో ఫస్ట్ ఏ మెథడ్ యూజ్ చేస్తున్నామో మనం నేమ్ రాస్తున్నాం. ఇక్కడ ఎప్పుడైతే క్లాస్ ఇంటర్వెల్ సేమ్ లేవో హెచ్గా క్లాస్ ఇంటర్వెల్ లేదా క్లాస్ లెంత్ తీసుకోవడానికి సూటబుల్ కాదు కాబట్టి డైరెక్ట్ మెథడ్ మనం యూజ్ చేద్దాం. డైరెక్ట్ మెథడ్ లో వెర్టికల్ గా అవి రాసుకుంటే ఈ 2 కాలమ్స్ తో పాటుగా మరొక 2 కాలమ్స్ మనకి వస్తాయి. సో ఆ టేబుల్ ని విధంగా తీసుకుందాం. నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డేటాలో ఇచ్చిన యాజ్ ఇట్ ఈస్ గా ముందు రాసుకుందాం. నెక్స్ట్ 2 కాలమ్స్ మనకు తెలుసు ఆల్రెడీ డైరెక్ట్ మెథడ్ లో అయినా దేనిలో అయినా. నెక్స్ట్ కాలమ్ ఈస్ క్లాస్ మార్క్స్. సో క్లాస్ మార్క్స్ రాయాలంటే వీటిని xi తో సూచిస్తాం. xi వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ fi కాబట్టి లాస్ట్ కాలంలో fi ఇంటూ xi ఈ రెండింటి ప్రోడక్ట్ ఇక్కడ రాసుకుంటాం. సో ఫస్ట్ మనకు చూడండి క్లాస్ మార్క్స్ రాయాలి కాబట్టి ఫస్ట్ 0 to 6 కి క్లాస్ మార్క్ ఎంత అంటే 3 అవుతుంది. బికాజ్ మనకి లోయర్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 కనుక 6/2 3. ఇక 6 కి 10 కి మిడిల్ 6 + 10 16 కాబట్టి దానికి ఆఫ్ వాల్యూ 8. నెక్స్ట్ 10 14 యొక్క మిడిల్ పాయింట్. ఇక్కడ మనకి క్లాస్ ఇంటర్వెల్ సేమ్ కాదు కాబట్టి
ఒకటే నెంబర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళకూడదు. సో దేనికి అది చూస్తున్నాం. 10 to 14 అంటే చూడండి 10కి 14కి మనకి టోటల్ 24. 24లో హాఫ్ పార్ట్ మనకి 12. నెక్స్ట్ 14 to 20. 14 plus 20 34 అవుతుంది. 34లో హాఫ్ వాల్యూ 17. నెక్స్ట్ 20 to 28 ఇది టోటల్ 48. 48లో మనకి హాఫ్ వాల్యూ 24. నెక్స్ట్ 28 to 38 ఇక్కడ గ్యాప్ 10 ఉంది. 28 plus 38 మనం చూస్తే మనకు వచ్చేది టోటల్ గా 66. 66లో హాఫ్ వాల్యూ 33. ఇక నెక్స్ట్ 38 40 ఈ టోటల్ మనకి 78 అవుతుంది. బై 2 మనకి 39. సో ఇక్కడ క్లాస్ మార్క్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం 28 to 38కి 33 ఎలా రాస్తామన్నప్పుడు ఒకసారి స్టూడెంట్స్ అవగాహన కోసం లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 ఈ టోటల్ మనకి 66 వచ్చింది. 66లో ఆఫ్ చేస్తే 33 వచ్చింది. ఈ విధంగానే అన్ని క్లాస్ మార్క్స్ మనం కనుక్కోవచ్చు. క్లాస్ ఇంటర్వెల్స్ ని బట్టి చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ 0 to 6కి 3 రాశాక నెక్స్ట్ 8 అంటే 5 యాడ్ అయింది. ఇక్కడ 4 యాడ్ అయింది. అంటే దేని బట్టి మారుతుంది, ఇక్కడ ఉన్న క్లాసెస్ అన్ని సేమ్ లెంత్ లేనప్పుడు ఈ క్లాస్ కి ఉన్న గ్యాప్ ని బట్టి అది వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్లాస్ మార్క్స్ అన్ని రాసాం. ఇక నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అనేటువంటి ప్రోడక్ట్ ని మనం రాయబోతున్నాం. సో ఎఫ్ఐ ఎక్స్ఐ చేయాలంటే ఈ రెండు కాలమ్స్ ని అంటే ఈ రెండు కాలమ్స్ లో ఉన్న వాల్యూస్ ని కూడా ప్రోడక్ట్ చేసి ఇక్కడ వేయాలి. సో 11 into 3 అనేది ఫస్ట్ వాల్యూ. 11 3s are 33. నెక్స్ట్ 10 into 8 సో 10 8s are 80. నెక్స్ట్ 7 into 12 సో 7 12s చేస్తే మనకు వచ్చేది 84. నెక్స్ట్ 4 into 17 4 17s చేస్తే మనకు వచ్చే ప్రోడక్ట్ 68. నెక్స్ట్ 4 into 24 సో 4 24s are మనం చేస్తే వచ్చేది 96. నెక్స్ట్ 3 33s చూడండి 9 9 కాబట్టి 99. నెక్స్ట్ 1 into 39 is 39. సో ఈ విధంగా ఈ టేబుల్ ని ఫిల్ చేసాం. ఇక వీటిలోని రెండి టోటల్ మనకు కావాలి. 2 కాలమ్స్ యొక్క టోటల్. 1 ఈజ్ సిగ్మా ఎఫ్ఐ అంటే ఎఫ్ఐస్ యొక్క టోటల్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాబట్టి ఆల్రెడీ 40 స్టూడెంట్స్ ఈజ్ దేర్. కానీ టోటల్ అబ్జర్వ్ చేయండి 21 28 32 36 39 40. సో ప్రాబ్లంలో ఇచ్చినట్లుగానే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 40. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఒక రకంగా సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. సో ఆల్ స్టూడెంట్స్ కలిపి టోటల్ గా ఆబ్సెంట్ అయిన డేస్ ని సూచిస్తుంది. ఇప్పుడు ఈ టోటల్ ని కాలం వైజ్ గా మనం యాజ్ ఇట్ ఈస్ గా ఏ డిజిట్ కింద అదే ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే వన్స్ ప్లేస్ చూద్దాం. 3 plus 4 7 7 plus 8 15 15 plus 6 21 plus 9 30 30 plus 9 39. సో లాస్ట్ డిజిట్ మనకి 9 వచ్చింది. ఇక్కడ 3 క్యారీ ఫార్వర్డ్. సో 3 plus 3 6 6 plus 9 15 15 plus 9 24 plus 6 30 38 38 plus 8 46 46 plus 3 49. సో we got 499. సో సిగ్మా ఎఫ్ఎక్స్ అనేటువంటి వాల్యూ 499 వచ్చింది. సో మనకి డైరెక్ట్ మెథడ్ లో ఈ రెండు వాల్యూస్ తోనే మనకి పని కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత అంటే 499. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 40. సో డైరెక్ట్ మెథడ్ లో మనం కనుక్కోవాల్సినటువంటి ఈ మీన్ యొక్క ఫార్ములా ఇప్పుడు మనం రాద్దాం. సో మీన్ ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ఎక్స్ బార్. సో ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అని మనకి ఆల్రెడీ తెలుసు. సో దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సో 499 బై 40 అని చెప్పవచ్చు. సో ఈ క్యాలిక్యులేషన్ ఒకటే మనం పూర్తి చేయాలి. ఇందులో అంటే 40లో క్యాన్సిల్ అయ్యే టేబుల్స్ ఎలాగో 499లో కామన్ ఫ్యాక్టర్ గా లేవు కాబట్టి డైరెక్ట్ గా ఒకసారి ఈ డివిజన్ ని మనం రఫ్ గా చూపిద్దాం. 499 ని 40 తో డివైడ్ చేస్తున్నాం. ముందు 49 లో చూస్తే ఓన్లీ 40 వన్ టైం 9 రిమైండర్ ఉంటుంది. నెక్స్ట్ 9 డ్రాప్ డౌన్ అయిన తర్వాత 99 లో 40 చూడండి 2 40s are 80. 3 టైమ్స్ ఎక్కువైపోతుంది కనుక ఇక్కడ మనకి 2 టైమ్స్ మాత్రమే వేయగలం. 2 40s are 80. సో రిమైండర్ మళ్ళీ 19 వచ్చింది. ఇక్కడ నెంబర్ పూర్తయింది కనుక డెసిమల్ రాస్తే నెక్స్ట్ 190. సో 190లో మనం 40 చూడాల్సి ఉంటుంది. 40ని 190లో చూస్తే మనకి 5 40s 200 కాబట్టి 4 40s వరకే దీనికి తక్కువ వస్తుంది. 4 40s are 160. సో ఇక్కడ రిమైనింగ్ 30 ఉంది. అగైన్ మళ్ళీ మనం 0 పెట్టుకుంటే 300లో 40ని చూడాలి. సో 40 300లో మనం చూస్తే 7 4s are 28 కాబట్టి 7 40s are 280 అవుతుంది. 8 టైమ్స్ దాటిపోతుంది. సో 7 40s are 280. సో ఇక్కడ కూడా మనకి 20 వచ్చింది. ఫైనల్లీ 200 గా మారిన తర్వాత ఎగ్జాక్ట్లీ 5 40s are 200 మనకి సరిపోతుంది. సో ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ యాజ్ ఇట్ ఈస్ గా 12.5
475. సో ఇది మీన్ అవుతుంది. అయితే ఇక్కడ 2 digits లో దీన్ని సవరిస్తే 475 రాసే బదులు ఈ 75 ని మనం 8 గా కన్వర్ట్ చేసుకోవచ్చు అని తెలిసిందే. బికాజ్ 70కి 80కి మిడిల్లో 75 ఆఫ్ పార్ట్ ఎలా వచ్చిందో 475 కెన్ బి రిటన్ యాజ్ 48. అంటే దీనికి అప్రాక్సిమేట్ వాల్యూ 2 digits లో తీసుకుంటే 12.48 అని కూడా మనం చెప్పవచ్చు. సో ఎనీహౌ మనకి మెయిన్ నెంబర్ ఆఫ్ డేస్ ఏ స్టూడెంట్ వాజ్ అబ్సెంట్ అనేది దేనికి సమానం అవుతుంది? 12.48 డేస్ అని మనం చెప్పవచ్చు. సో ఫైనల్ కన్క్లూజన్ అది మనం రాయవచ్చు. సో మెయిన్ నెంబర్ ఆఫ్ డేస్ ఏ స్టూడెంట్ వాజ్ అబ్సెంట్ ఈక్వల్ టు మనం మెన్షన్ చేయగలిగిన వాల్యూ ఎంత? 12.48 డేస్. సో 475 ఇస్ ఎగ్జాక్ట్ ఆన్సర్ మనకి. బట్ దాన్ని 2 digits లో అప్రాక్సిమేట్ గా మారిస్తే మనకు వచ్చేది 12.48 గా మనం మెన్షన్ చేయవచ్చు. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం నెంబర్ 8. ఇక ఈ ఎక్సర్సైజ్ లోని లాస్ట్ ప్రాబ్లం సొల్యూషన్ ఇప్పుడు మనం చూద్దాం. లాస్ట్ ప్రాబ్లం నెంబర్ 9. The following table gives the literacy rate in percentage of 35 cities. Find the mean literacy rate. So the table is given here. సో ఈ టేబుల్లో 35 సిటీస్ యొక్క లిటరసీ రేట్ ని పర్సంటేజ్ రూపంలో ఈ విధంగా ఇవ్వబడింది. యాక్చువల్ మెయిన్ లిటరసీ రేట్ మనం కనుక్కోవాలి. సో ఇక్కడ నంబర్స్ మనకి క్లాస్ ఇంటర్వెల్స్ రూపంలో ఉన్నవి 10-10 గ్యాప్ తో ఈక్వల్ గా ఉండటం, అలాగే ఎక్స్ఐ వాల్యూస్ మిడిల్లో మనకి 50, 60 ఈ విధంగా కాస్త పెద్ద నంబర్స్ ఉండడం వల్ల స్టెప్ డివిజన్ మెథడ్ ని యూజ్ చేద్దాం. అదే విషయం ముందు మెన్షన్ చేద్దాం. సో ఇన్ దిస్ డేటా ద వాల్యూస్ ఆఫ్ xi ఆర్ లార్జ్. సో లెట్ us అప్లై స్టెప్ డివిజన్ మెథడ్. స్టెప్ డివిజన్ మెథడ్ అప్లై చేయడానికి కేవలం లార్జ్ గా ఉండటమే కారణం కాకుండా ఆల్ క్లాస్ ఇంటర్వెల్స్ కూడా సేమ్ ఉండటం కూడా ప్రధానమైన కారణం. ఇప్పుడు ఇదే టేబుల్ ని మనం వెర్టికల్ గా తీసుకుని లిటరసీ రేటు, నెంబర్ ఆఫ్ సిటీస్ తో పాటు ఈ మెథడ్ కోసం అడిషనల్ 3 కాలమ్స్ మనం తీసుకుందాం. సో ఈ విధంగా 5 కాలమ్స్ లో ఈ టేబుల్ ఉంటుంది. ఫస్ట్ 2 వాల్యూస్ కూడా ఈ విధంగా మెన్షన్ అవుతాయి. లిటరసీ రేట్ ఇన్ పర్సంటేజ్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సిటీస్. ఇవి యాజ్ ఇట్ ఈస్ గా ముందు మనం రాసుకుందాం. సో లిటరసీ రేట్ గివెన్ యాజ్ 45 to 55, నెక్స్ట్ కాలం 55 to 65, నెక్స్ట్ 65 to 75, 75 to 85 అండ్ 85 to 95. ఇవి పర్సంటేజ్ లో ఉంటే నెంబర్ ఆఫ్ సిటీస్ అనేవి 3, 10, 11, 8 అండ్ 3. సో ఈ రూపంలో మనకి ఇవ్వబడ్డాయి. నెక్స్ట్ 3 కాలమ్స్ మనకి స్టెప్ డివిజన్ మెథడ్ లో ఏముంటాయో తెలుసు ఆల్రెడీ. క్లాస్ మార్క్స్ అనేవి నెక్స్ట్ ఉంటాయి. సో క్లాస్ మార్క్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై xi. స్టెప్ డివిజన్ మెథడ్ లో 4th కాలం మనకి డైరెక్ట్ గా రాసుకోవచ్చు ui. సో ui ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ a బై h అని మనకు తెలుసు. ఇక లాస్ట్ కాలం fi ఇంటూ ui. సో దీని ప్రకారం మనకి ఒకసారి మిడిల్ వాల్యూస్ ని అబ్జర్వ్ చేస్తే 45 to 55 కి క్లాస్ మార్క్. ఇక్కడ రెండు 10-10 గ్యాప్ లో 5 ఎండింగ్ ఉన్నాయంటే చాలా ఈజీగా మనం క్లాస్ మార్క్ చెప్పవచ్చు. 45 కి 55 కి మిడిల్ వాల్యూ మనకి 50 అవుతుంది, ఈజీగా రాయవచ్చు. ఒకవేళ దీని క్యాలిక్యులేషన్ పార్ట్ రఫ్ గా చూపించాలన్నా 45 + 55/2. 45 + 55 టోటల్ మనకి 100. 100 లో ఆఫ్ పార్ట్ 50. సో రిమైనింగ్ అన్ని కూడా ఇదే విధంగా మనం చేయవచ్చు. ఇలాగే 55 కి 65 కి అంటే మనకి 120 వస్తుంది /2 60. బట్ ఇక్కడ ఎప్పుడైతే 10-10 గ్యాప్ ఉందో ఇవన్నీ కూడా ఇలాగే 10 గ్యాప్ తో మనం వేయొచ్చు. 50 తర్వాత నెక్స్ట్ 60, 70, 80 అండ్ 90. సో ఈ విధంగా ఆల్ క్లాస్ మార్క్స్ కూడా ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. మరి ఈ క్లాస్ మార్క్స్ లోంచి వన్ ఆఫ్ దెమ్ ఏగా సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్లీ మిడిల్లో ఉన్నది మనం ఈజీగా ఉంటుందని తీసుకుంటాం కనుక 70ని మనం ఏగా సెలెక్ట్ చేసుకుందాం. ఏ సెలెక్ట్ చేసుకున్న దానికి యూ వాల్యూ 0 అవుతుంది. ఇక రిమైనింగ్ అన్ని హెచ్తో అంటే 10తో డివైడ్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది? 0 తర్వాత ఈ క్లాస్ మార్క్స్ తగ్గే వైపుగా వెళ్ళేటప్పుడు మనకి నెగిటివ్ నెంబర్స్ -1, -2, పెరిగే వైపు పాజిటివ్ నెంబర్స్ వస్తాయని తెలిసిందే. సో యూ వాల్యూస్ ఈ విధంగా ఈజీగా వేయవచ్చు. fi ui ఈ సెకండ్ కాలంలో ఉన్నటువంటి fiని, బికాజ్ మనకి fi అంటే నెంబర్ ఆఫ్ సిటీసే, ui అంటే 4th కాలంలో ఉంది. ఈ రెండింటి ప్రోడక్ట్ వేయాలి. ఫస్ట్ 2 వాల్యూస్ కూడా మనకి నెగిటివ్ నెంబర్స్ మైనస్ అవుతాయి ప్రోడక్ట్. సో 3 2s మనకి ఇక్కడ 6 అయితే నెక్స్ట్ 10 1s 10. 0తో ప్రోడక్ట్ 0 అవుతుంది. నెక్స్ట్ 8 into 1. సో 8 1s are 8. నెక్స్ట్ 3 2s are 6. సో ఇవి టోటల్ గా ఈ టేబుల్లో ఉన్న వాల్యూస్. ఇప్పుడు మనం స్టెప్ డివిజన్ మెథడ్ యూజ్ చేయడానికి కావాల్సిన రెండు టోటల్స్ సిగ్మా fi. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ యొక్క టోటల్ చూద్దాం. టోటల్ 35 సిటీస్. ఇది కూడా మనం వెరిఫై చేయండి. 13, 24, 32, 35. సో సిగ్మా fi వాల్యూ 35 అయింది. నెక్స్ట్ లాస్ట్ కాలం యొక్క టోటల్ సిగ్మా fi ఇంటూ ui మనం చూస్తే ఇక్కడ బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ టర్మ్స్ ఉంటాయి కనుక నెగిటివ్స్ టోటల్
అండ్ పాజిటివ్ టోటల్ సబ్ టోటల్స్ చేస్తే నెగిటివ్లో -16 వచ్చింది, పాజిటివ్ 8 + 6 14 వచ్చింది. సో ఫైనల్లీ మైనస్ వాల్యూ ఎక్కువగా ఉంది, 2 డిఫరెన్స్, -16 + 14 -2. ఇప్పుడు ఈ అన్ని వాల్యూస్ మెన్షన్ చేసి స్టెప్ డివిజన్ మెథడ్ ద్వారా మనం ప్రాబ్లం పూర్తి చేద్దాం. సో 4 వాల్యూస్ మనకు కావాలి స్టెప్ డివిజన్ మెథడ్లో. ఫస్ట్ వన్ ఈజ్ అజ్యూమ్డ్ మీన్ ఏ. సో ఏ ఇన్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ 70. మనం సెలెక్ట్ చేసుకున్నది 70. సో దాన్ని బట్టి వచ్చినటువంటి ఈ వాల్యూస్ అన్ని చూస్తే సిగ్మా fi ఇంటూ ui ఈ వాల్యూ మనకి -2 వచ్చింది. సిగ్మా fi అంటే ఫ్రీక్వెన్సీ యొక్క టోటల్ 35 వచ్చింది. చూడండి, ఈ రెండు వాల్యూస్ రాస్తాం. ఇక హెచ్ అనే వాల్యూ ఎక్కడ చూసినా మనకి 10 గ్యాప్ ఉంది. ఏ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో కూడా చూడండి 65 to 75 గ్యాప్ 10. సో హెచ్ అంటే క్లాస్ ఇంటర్వెల్. మనం ఒక క్లాస్ ఇంటర్వెల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 75 - 65 విచ్ ఇస్ ఈక్వల్ టు 10. ఇప్పుడు స్టెప్ డివిజన్ మెథడ్ లో మీన్ యొక్క ఫార్ములా రాసుకుందాం. మీన్ ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు సో ఏ ప్లస్ సిగ్మా fi ఇంటూ ui బై సిగ్మా fi ఇంటూ హెచ్. సో ఈ టోటల్ మనకి ఏకి ఈ మొత్తం ప్రోడక్ట్ని యాడ్ చేయాలి. సో ఏ ప్లేస్లో 70 సబ్స్టిట్యూట్ చేద్దాం నెక్స్ట్ స్టెప్లో. సో 70 ప్లస్ ఇక రిమైనింగ్ ఈ బ్రాకెట్లో సిగ్మా fi ui వాల్యూ మనకి -2. సో ఇక న్యూమరేటర్ ఈజ్ -2 బై సిగ్మా fi అంటే 35. సో బైలో 35 ఇంటూ హెచ్ అనేది ఈ ప్రాబ్లంలో ఎంత అంటే 10. సో ఇంటూలో మనం రాయాల్సింది 10. సో ఇక్కడ ఉన్నటువంటి క్యాన్సిలేషన్ చూడండి, 35లో 2 క్యాన్సిలబుల్ కాదు, కానీ 10 35 5 టేబుల్ క్యాన్సిల్ చేయవచ్చు. సో ఇక్కడ 5 టేబుల్ మనకి 35లో 7 టైమ్స్ అయితే ఇక్కడ 2 టైమ్స్. టోటల్గా ఇక్కడ మిగిలిన దాన్ని రాస్తే 70. ఈ ప్రోడక్ట్లో ప్లస్ ఇంటూ మైనస్, సో ఇట్ ఈస్ మైనస్. ఇక్కడ న్యూమరేటర్ 2 2s are 4 బైలో 7 ఉంది. సో 70 - 4/7 అవుతుంది. సో దీన్ని మరింత సింప్లిఫై చేసి రాస్తే బైలో టోటల్గా మనకి 7. ఇప్పుడు 7 70s are 490. సో 490 - 4/7 అంటే 486ని 7తో డివైడ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి రఫ్గా ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ పూర్తి చేస్తున్నాను. 486ని మనం 7తో డివైడ్ చేద్దాం. 48లో చూస్తే 7 7 7s 49 దాటిపోయింది కనుక 6 7s are 42. సో ఇక్కడ 6. 66లో 7 9 టైమ్స్ 63, 3 మిగులుతుంది. ఇప్పుడు డెసిమల్ పార్ట్ వచ్చింది. 30లో 7 4 టైమ్స్, సో 4 7s are 28, ఇంకా 2 మిగులుతుంది. 20లో కూడా మనకి 2 టైమ్స్, 2 7s are 14, 6 మిగులుతుంది. 60లో 8 టైమ్స్. సో ఈ విధంగా మనం ఎన్ని డిజిట్స్ చేసినప్పటికీ బైలో 7 ఉన్నప్పుడు క్యాన్సిలబుల్ కాదని మనకు తెలుసు, నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. సో 69.428 అనేది మనకి 3 డిజిట్స్ వరకు వచ్చింది. 69.428 సుమారుగా వచ్చిందని మనం చెప్పవచ్చు. అయితే దీన్ని ఇంతకుముందు చెప్పినట్లు 2 డిజిట్స్కి మనం అప్రాక్సిమేట్గా రాస్తే 28 బదులు 3 రాసుకోవచ్చు. 28 అనేది 30కి రౌండ్ ఫిగర్ దగ్గర కాబట్టి 428 బదులుగా 43 అని మెన్షన్ చేయవచ్చు. కనుక ఫైనల్గా మెయిన్ లిటరసీ రేట్ అని మనం mean literacy rate equal to of 35 cities equal to 69.43% గా సుమారుగా మనం చెప్పవచ్చు. అంటే 428 అనేది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0.43 అవుతుంది. కాబట్టి ఈ ప్రాబ్లం యొక్క మెయిన్ లిటరసీ రేటు 69.43% గా చెప్పవచ్చు. సో దీంతో మనకి ఈ ఎక్సైజ్ 13.1లో 9 ప్రాబ్లమ్స్ కూడా ఈ 2 పార్ట్స్లో కంప్లీట్ అయ్యాయి. మరి నెక్స్ట్ టాపిక్ని మనం ఈ ఛానల్లో రాబోయే వీడియోలో నేర్చుకుంటాం. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ పార్ట్లో ప్రీవియస్ చేసినటువంటి అనేక చాప్టర్స్ అలాగే ఇతర టాపిక్స్ యొక్క డీటెయిల్స్ లింక్స్ రూపంలో మీకు ఇవ్వబడ్డాయి. సో ఈ విధంగా మ్యాథమెటిక్స్ టాపిక్స్ని కంటిన్యూస్గా క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో పొందడం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ని లైక్ చేయడం, అలాగే అవసరమైన ఇతర స్టూడెంట్స్కి షేర్ చేయడం ద్వారా ఈ ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేస్తూ మీ వాల్యుబుల్ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై.